అసలు నేను చెప్పేది మీరు పూర్తిగా విన్నారా? మీకు ఈ సంగతి తెలుసా అన్నారు కదా, అది విన్నా. ఏ సంగతి? తెలియదన్నాను కదా. వా ఓకే, ఇప్పుడు చెప్తాను వినండి. చెప్పండి. ఆ భానుమతి జాగర్లముడి ఎవరో తెలుసా? తెలుసు మేడం, పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన క్యాండిడేట్. అంతేకాదు, చీఫ్ గెస్ట్ గా, చీఫ్ జడ్జ్ గా వచ్చిన ఏజే గారి భార్య. అవును, జడ్జి గారి కుటుంబ సభ్యులు పాల్గొంటే ఆటోమేటిక్ గా వాళ్లే గెలుస్తారు కదా. అది రూల్స్ కి విరుద్ధం కదా. ఓ మై గాడ్, ఈ సంగతి వెంటనే నేను మిగతా వాళ్ళకి చెప్పాలి. వెళ్ళి చెప్పండి మరి. ఆమె పార్టిసిపేట్ చేయకుండా ఆపించేయండి. అలాగే, వెళ్ళండి. నువ్వు సూపర్ అక్క. బ్రెయిన్ అక్క. ఇప్పుడు మనం భాను గెలవకుండా చేయాల్సిన అవసరమే లేదు. పార్టిసిపేట్ చేయనిస్తేనే కదా ప్రాబ్లం. పదండి వెళ్దాం. సైలెన్స్. దద్దోజనం, ఏం జరిగింది? ఇక్కడున్న మిసెస్ భానుమతి గారు మన చీఫ్ జడ్జిగా వచ్చిన ఏజే గారి మిసెస్. జడ్జిగా వచ్చిన వారి కుటుంబ సభ్యులు పార్టిసిపేట్ చేయకూడదని రూల్ కదా సార్. మై ప్రభాస్, ఈ రూల్ నాకు తెలీదే. నా కర్మ కాకపోతే నా భర్తే నా పోటీకి జడ్జిగా రావాలా? ఇప్పుడు ఎలా? ఇంకేముంది, వెళ్ళిపోవాల్సిందేగా. ఇదంతా కోడల్లే బయట పెట్టినట్టున్నారు. డియర్ ఫ్రెండ్స్, ఈ కాంపిటీషన్కి నేను చీఫ్ జడ్జ్గా వస్తానని ఆమెకు తెలీదు. ఆమె ఇందులో పార్టిసిపేట్ చేయబోతుందని నాకు తెలీదు. అయినా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఎవరికైనా రూల్సే. ఈ పోటీ నుంచి శ్రీమతి భానుమతిని ఇప్పుడే తొలగించడం జరుగుతుంది. గెలిచి మా నాన్న అప్పు తీర్చాలనుకుంటే కనీసం పార్టిసిపేట్ కూడా చేయనిచ్చేలా లేరు. మిస్టర్ ఏజే, జస్ట్ ఎ మినిట్. ఏజే గారు సొసైటీలో ఎంత పేరున్న వ్యక్తి. ఆయనకు ఎలాంటి పక్షపాతం ఉండదు. ఆయన ఎంత ఖచ్చితమైన మనిషో మనందరికీ తెలుసు. పోటీకి పిలిచి పోటీలోంచి తొలగించడం మిసెస్ ఏజేని అవమానించడం అవుతుంది. పాల్గొన్న వాళ్ళు బంధువులా, స్నేహితులా అని చూడకుండా టాలెంట్ని మాత్రమే ప్రోత్సహించడం ఈ పోటీ ఉద్దేశం. కాబట్టి ఏజే గారి శ్రీమతి కూడా ఈ పోటీలో పాల్గొనడం మాకెటువంటి అభ్యంతరం లేదు.
అలా అయితే మేం ముగ్గురం కూడా ఏజే గారి ఫ్యామిలీ మెంబర్సే. మాకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వండి. సారీ, ఈ పోటీ లిమిటెడ్ పార్టిసిపెంట్స్తోనే చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ మెంబర్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు రౌండ్స్ గురించి. ఈ పోటీలో 3 రౌండ్స్ ఉంటాయి. మొదటి రౌండ్లో 2 ఎలిమినేట్ అవుతారు. తర్వాత రెండో రౌండ్ చివరికి వచ్చేసరికి 1 ఎలిమినేట్ అవుతారు. ఫైనల్ అండ్ థర్డ్ రౌండ్లో 3 ఉంటారు. ఆ 3లో ద బెస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఎవరు చేరుకుంటారో వాళ్ళే విన్నర్స్. ప్రకటించిన 10 లక్షల బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మిస్టర్ ఏజీ గారు మీతో చెప్తారు. వంట అనగానే కేవలం కడుపు నింపుకోవడానికి తినే ఆహార పదార్థం అని అనిపించుకోకూడదు. తినేవాళ్ళు తృప్తిగా తినాలి. ఎక్కడికి వెళ్ళినా వీరి చేతి వంటని గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలో జీవుడు ఉంటాడు. ఆ జీవుడే దేవుడు. ఆ దేవుడి పేరు ఆత్మారాముడు. ఆ ఆత్మారాముడు తృప్తి పడితేనే ఆ భోజనానికి ఒక అర్థం, పరమార్థం. వంట చేసేవాళ్ళు ఆ పరమార్థాన్ని గుర్తుపెట్టుకుని మరీ చేయాలి. అంటే మీరు చేసే వంట మంచి రంగు, మంచి రుచి, కమ్మటి వాసన, చూడటానికి అందంగా గార్నిష్ చేసి ఉండాలి. ఫాలో అయిపోవచ్చు. శిక్ష. ఇది వంట. మంట పెట్టడం తప్ప వంట వండటం ఇంట వంట లేనివాళ్ళు, రానివాళ్ళు ఎలాంటి విషప్రయోగాలు చేయరాదు. ఇందులో ఈ రిస్క్ ఉందా మహాప్రభు? సూపర్. ఈ ఒక్క పాయింట్ చాలు భానుని రిజెక్ట్ చేయడానికి. సెకండ్ పాయింట్. ఈ వంటకు గంట లోపలే వంట పూర్తి చేయాలి. మార్చరాదు. ఇది మరీ కష్టమైన కార్యక్రమంలా ఉంది.
ఇక థర్డ్ పాయింట్, టైం సెన్స్. కొందరు ఈ రెండు ఒకటే అనుకుంటారు, కానీ వేరువేరని ఎప్పటికీ తెలుసుకోలేరు. ఇది కుక్కరీ షో, కుక్కల షో కాదు. వారు జారి పడరాదు, మరొకరిని పడేయరాదు, మరొకరి మీద కూర పడేయరాదు. మెయింటైన్ చేయడం నాకు రాదే. ఈ పాయింట్స్ విన్న వాళ్ళలో ఎవరైనా వీటిల్లో ఏ ఒక్కటి పాటించలేము అని తెలుసుకుంటే ఇప్పుడే తప్పుకోవచ్చు. తప్పుకుంటే అమ్మో, నాన్న అప్పు 10 లక్షలు. ఓడిపోతే ఏజీ పరువు పోయిందని ఏకి పీకి పాకాన పెడతారు. పోటీ నుంచి తప్పుకునే వాళ్ళు ఎవరూ లేరా? ఓకే, మీకు కేటాయించిన టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడండి. మీరు వంట చేసేటప్పుడు కావాలంటే ఎవరినైనా హెల్ప్ కోసం ఒకరిని తీసుకోవచ్చు. ఛాన్స్ దొరికింది, పదండి. నేనుండనా? నేనుండనా? నేను కూడా ఉండనా? అవసరం లేదు. అలా అంటావేంటి భాను? ఇది ఏజే ప్రెస్టేజ్ కి సంబంధించిన సమస్య. నీకు గైడెన్స్ కావాలన్నా, అసిస్టెన్స్ కావాలన్నా ఒకరుండాలి. అసలే నీకిచ్చిన టైం చాలా తక్కువ. మీకొక నమస్కారం, నన్ను ఇలా వదిలేయండి. చూడు, నువ్వు గెలవాలని కాదు, గెలుస్తావని కాదు. ఈ పోటీలో నువ్వు ఓడిపోతే అందరికీ అసిస్టెంట్స్ ఉన్నారు, నాకు లేరు అని నువ్వు ఆర్గ్యూ చేయకుండా ఉండటానికి నీకు ఒకరిని ఇస్తున్నాం. ఈ ముగ్గురులో ఒకరిని తీసుకో.
అక్కర్లేదంట మేడం, వదిలేయండి. పర్లేదులేండి జీ, ఇప్పటికే 10 మార్క్స్ కట్ అయిపోయాయి. నేనుంటానే జీ. డియర్ పార్టిసిపెంట్స్, ఎక్స్క్యూజ్ మీ. కోరుకుంటున్నాను